శ్రీ జగన్నాథుని దేవాలయం శ్రీ జగన్నాథునికి తోడుగా ఈ ఆలయంలో స్వామివారికి అన్నగారైన బలరాముడు, చెల్లెలు సుభద్ర విగ్రహాలు ఈ బ్రహ్మాండమైన దేవాలయంలో ప్రతిష్ఠించబడినవి. ఎత్తు సుమారుగా 214 అంగుళాలు. దీనికి మొదట 8వ శతాబ్దం చివరన ఉంటుంది. ఏలిన గంగా వంశపు రాజు 2వ మహాశివగుప్త యయాతి కట్టించాడని ప్రతీతి. కానీ కొంతమంది చరిత్రకారుల నిర్ణయం ప్రకారం 12వ శతాబ్దంలో ఇదే వంశానికి చెందిన చోడ గంగాదేవ నిర్మించాడని చెప్పుకుంటారు. మొత్తం మీద ఈ దేవాలయ నిర్మాణం ఎలా జరిగింది అనే దానికి ఒక కథ ప్రచారంలో ఉంది. ఈ ఆలయమందు ప్రతిష్ఠించబడిన విగ్రహాలు అంతకు ముందు నుండే ఉన్నాయి. ఎప్పటివో మొట్టమొదట ఈ ఆలయ నిర్మాణం ఇంద్రద్యుమ్న మహారాజు నిర్మించాడని అంటారు. ఆయనకు స్వామివారి ఉనికి నిస్పష్టంగా ఎక్కడో ఉన్నట్లు అనిపించటం మొదలుపెట్టింది. అక్కడ దగ్గరలోనే ఎక్కడో నివాసం ఏర్పరచుకుని ఉంటాడన్న భావంతో కనుక్కోటానికి కొంతమందిని వినియోగించాడు. వారిలో ఒకరు విద్యావతి అనే యువ బ్రాహ్మణుడు. ఆయన అన్వేషణలో కొన్నాళ్లు ఒక తెగకు రాజైన విశ్వావసు వద్ద అడవిలో అతిథిగా ఉన్నాడు. విశ్వావసుకు లలిత అనే అందమైన కుమార్తె ఉంది. విద్యావతి, లలిత ప్రేమించుకుని దగ్గరయ్యారు. ఫలితంగా వారిద్దరికి వివాహం కూడా అయింది. కొంతకాలానికి విశ్వావసు రహస్యంగా ఒక దేవుని ఆరాధించే విషయం కనుగొన్నాడు. విద్యావతి భార్య లలిత ద్వారా ఆ గుహను కనుక్కోగలిగి అక్కడికి చేరాడు. విద్యాపతి ఆ గుహలో చేరి భగవానుని చూసేటప్పటికీ ఇన్నేళ్ల తన అన్వేషణ ఫలించినట్లు, ఆ దేవదేవుని అక్కడే కనుగొన్నట్లుగా అతనికి స్ఫురించింది. తన అన్వేషణ పూర్తయింది. ఒకానొక రోజు ఆ మూర్తిని దొంగిలించి పరారై పూరి చేరాడు. తర్వాత ఇది రాజాజ్ఞ ప్రకారం జరిగిందని ఇంద్రద్యుమ్న మహారాజే విశ్వావసునికి క్షమాపణ చెప్పుకున్నాడు. మూర్తిని అతను కట్టించిన ఆలయంలో ప్రతిష్ఠించడానికి విశ్వావసు కూడా ఒప్పుకున్నాడు. కానీ స్వామి స్వప్నంలో కనిపించి తన మూర్తి వేరు విధంగా కొయ్యతో మలచమని ఆనతినిచ్చాడు. విగ్రహాన్ని మలచటానికి ఒక వృద్ధమూర్తి తనంత తానుగా రాజ సమ్ముఖానికి వచ్చాడు. కలలో స్వామివారు సెలవిచ్చిన శిల్పరూపం ఆయనలో చూచి రాజు ఒప్పుకున్నాడు. అయితే ఒక షరతు పెట్టాడు వృద్ధమూర్తి. ఒక గది తలుపులు మూసి తను తెరవమనేంత వరకు తెరిచి చూడకూడదన్న నియమం విధించాడు శిల్పి. అందుకు ఒప్పుకున్నారు రాజు. కొన్నాళ్ల తర్వాత ఇంద్రద్యుమ్న మహారాజు గారి పట్టమహిషి రాణి గుండిచ ఓర్పు వహించలేకపోయింది. అసలు ఈ ముసలాయన ఏం చేస్తున్నాడు, ఎలా ఉన్నాడు చూడాలన్న ఉత్కంఠ ఆమెను నిలవనీయలేదు. పర్యవసానంగా ఆమె తటాలన తలుపు తీసింది. శిల్పి అదృశ్యమయ్యాడు. అసంపూర్తిగా వదిలేసిన విగ్రహాలు అక్కడ ఉన్నాయి. ప్రస్తుతం ఆలయంలో మనకు కనిపించే విగ్రహ నమూనాలు అవే. అయితే దీనిని గురించి, వాటి ప్రభావం గురించి అనేక రకాలైన కథలున్నాయి. ఆ సంగతి యాత్రికులు స్వయంగా విని ఆనందించే భాగ్యం వారికే వదిలేస్తున్నాం. ఆగమ, జ్యోతిష్య, గ్రహగతుల లెక్కల ప్రకారం ఈ మూర్తులను ఖననం చేసి అలాంటివే కొత్తవి వాటి స్థానే చేర్చటం జరుగుతుంది. అయితే జగన్నాథుని నాభి పద్మం మాత్రం పాత వాటి నుండి కొత్త విగ్రహాలకు మార్చబడుతుంది. కానీ తీసివేయటం జరగదు. మరి అందులోని మహత్యం ఏమిటి? ఈ రహస్యం కొంతమంది చరిత్రకారుల ఊహలు, ఆలోచనల ప్రకారం ఆ నాభి పద్మంలో బుద్ధుని దంతం ఉందని చెప్తారు. కానీ ఒక రకంగా చూస్తే శ్రీ జగన్నాథుడంటే దశావతారాల్లోని కృష్ణుని అవతారమునకు మూల కారణమైన శ్రీ మహావిష్ణువే కదా. జగాలన్నింటికీ నాథుడు గనుక శ్రీ జగన్నాథుడిగా పేరు సార్థకంగా ఉంటుంది కూడా. అయితే ఇది హిందువులకు కుల విచక్షణ లేకుండా దర్శనీయం. ఇతర మతస్థులు, విదేశీయులను లోనికి రానియరు. అటువంటి వారు దగ్గరనే ఉన్న రఘునందన లైబ్రరీ భవనాలపై నుండి ఆలయమును చూడవచ్చు. ఆలయం అంతా కనబడుతుంది. ఆలయం చతురస్రాకారంగా ఉంది. ఒక్కొక్క భుజము సుమారు 20 మీటర్లు ఉంటుంది. చుట్టూ ఉన్న ప్రహరీ గోడలు 6 మీటర్లు. ఈ విధంగా 2 గోడలు ప్రహరీలుగా ఉన్నాయి. శంఖాకారంగా ఉన్న ఆలయ గోపురం గగన చుంబితంగా 58 మీటర్ల ఎత్తు ఉంటుంది. ఆ గోపురం మీద ఒక జెండా ఉంటుంది. జెండా మీద సుదర్శన చక్రం ఉంటుంది. ఇది కొన్ని మైళ్ల దూరం పర్యంతం కానవస్తూ పూరికి యాత్రికులను ఆహ్వానిస్తున్నట్లుంటుంది. సింహద్వారం ముందు ఒక గరుడ స్తంభం ఉంటుంది. ప్రధాన ద్వారం అక్షరాలు సింహద్వారం ద్వారానికి 2 ప్రక్కల 2 రాతి సింహాలున్నాయి. అవి ద్వారపాలకులుగా భావించబడుతున్నాయి. కానీ మధ్యలో చిన్న విగ్రహంగా అమరి ఉన్న సుభద్రామూర్తికి మాత్రం హస్తాలు ఉండవు. ఇది అసంపూర్తిగా వదిలివేసిన దానికి తార్కాణంగా భావించవచ్చు. ఈ మూర్తులు ఆయా పరబడి దినాలలో విశేషాలంకారాలతో, ఎప్పుడూ వాడని పూలదండలతో అలంకరించబడి సాక్షాత్కరిస్తూ కనబడతాయి. జగన్నాథుడు, బలభద్రుడు మరియు సుభద్రల 3 రథాలను ప్రతి సంవత్సరం ఫస్సి,
దౌస వంటి నిర్దిష్ట చెట్ల కలపతో కొత్తగా నిర్మిస్తారు. వాటిని ఆచారం ప్రకారం పూర్వపు రాజవంశమైన దశపల్ల రాష్ట్రం నుండి వంశపారపర్య హక్కులు మరియు అధికారాలు కలిగిన వడ్రంగుల నిపుణుల బృందం తీసుకువస్తుంది. సాంప్రదాయకంగా ఈ దుంగల్ను మహానదిలో తెప్పలుగా తేలుతూ ఉంటాయి. వీటిని పూరి సమీపంలో సేకరించి రోడ్డు ద్వారా రవాణా చేస్తారు. జగన్నాథ్ రథం నందిఘోష ప్రత్యామ్నాయ పేరు గరుడ ధ్వజ, కపిధ్వజ. బలభద్రుని రథం తలధ్వజ, ప్రత్యామ్నాయ పేరు లంగాల ధ్వజ. దర్పదలన రథం తలధ్వజ, ప్రత్యామ్నాయ పేరు దేవదలన పద్మధ్వజ. ప్రతి రథం చుట్టూ 9 పార్శ్వ దేవతలు, రథాల వైపులా వివిధ దేవతలను సూచించే చెక్క చిత్రాలను రూపొందించారు. ప్రతి రథానికి ఒక రథ సారథి మరియు 4 గుర్రాలు ఉంటాయి. చందన యాత్ర లేదా గంధపు చెక్క పండుగ అనేది ఇది రథాల నిర్మాణ పనుల ప్రారంభాన్ని సూచిస్తుంది. ఈ కాలాన్ని సగానికి విభజించారు. ఒక్కొక్కటి 21 రోజులుంటాయి. మొదటి అర్ధభాగాన్ని బాహర్ చందన అని పిలుస్తారు. దీనిలో ప్రధాన దేవతల ప్రాతినిధ్య చిత్రాలను రంగురంగుల ఊరేగింపుల్లో బయటకు తీసుకువెళ్లి ప్రతిరోజు నరేంద్ర ట్యాంక్ లో ఉత్సవ పడవ ప్రయాణం చేస్తారు. ఈ దేవతలలో మదన్ మోహన్ అనగా జగన్నాథ్, రామ, కృష్ణ, లక్ష్మి, సరస్వతి మరియు పంచ పాండవులు ఉన్నారు. 5 ప్రధాన శివాలయాల ప్రధాన దేవతలు. తరువాతది కితార్ చందనంగా పిలువబడుతుంది. ప్రజలకు తెలియని వివిధ ఆచారాలను కలిగి ఉంటుంది. రథాల నిర్మాణం వైశాఖ ప్రకాశవంతమైన పక్షంలో 3వ రోజు అక్షయ తృతీయ నాడు ఆచారబద్ధమైన అగ్ని పూజతో ప్రారంభమవుతుంది. ఇది పూరి రాజు రాజభవనం ముందు మరియు పూరి ఆలయ ప్రధాన కార్యాలయం ఎదురుగా జరుగుతుంది. తర్వాత దేవతలు చెరువు మధ్యలో ఉన్న ఒక చిన్న ఆలయంలో నీరు, గంధపు చెక్క, సువాసనలు మరియు పూలతో నిండిన రాతి తొట్టెల్లో ఆచార స్నానం చేస్తారు. ఈ గంధపు చెక్క పండుగ జ్యేష్ఠ మాసం పౌర్ణమి రోజున జరిగే స్నానయాత్ర లేదా స్నాన ఉత్సవంతో ముగుస్తుంది. జగన్నాథుడు, బలభద్రుడు మరియు సుభద్ర దేవతలను 108 కుండల నీటితో స్నానం చేసి 2 వారాల పాటు ప్రతీకాత్మకంగా మరియు ఆచారబద్ధంగా స్వస్థత పొందుతారు. వారిని ప్రజల దృష్టికి దూరంగా ఉంచుతారు. అనసార పట్టీలు, ప్రసిద్ధ అనే స్టార్చ్తో గట్టిపడిన వస్త్రంపై సహజ రంగులు 3 ప్రత్యేక పట్టా చిత్రాలు, ఒరియా చిత్రాలు మాత్రమే వెదుతెరపై చేయబడి దేవతలను ప్రజల దృష్టి నుండి దాచిపెడతాయి. వీటిని ప్రజలు చూడగలరు. ఈ కాలంలో దేవతలకు వారి అనారోగ్యం నుండి నయం చేయటానికి వేర్లు, ఆకులు, బెర్రీలు మరియు పండ్లు మాత్రమే ఇస్తారు. ఈ ఆచారం జగన్నాథ ఆరాధన యొక్క పుట్టుక మరియు పరిణామంలో బలమైన గిరిజన అంశాలను గుర్తు చేస్తుంది. వేటగాళ్ల అధిపతి, అసలు గిరిజన ఆరాధకుడు, విశ్వబాసు కుమార్తె మరియు బ్రాహ్మణ పూజారి విద్యాపతి సంతానాన్ని దైతపతిలు లేదా దైతులు అని పిలుస్తారు. స్వస్థత పొందే సమయంలో మరియు రథయాత్ర లేదా రథోత్సవం మొత్తం కాలంలో దేవతకు సేవ చేసే దాదాపు ప్రత్యేక అధికారం వారికి మాత్రమే ఉంటుంది. గుండిచా ఆలయం నుండి దేవతల రథాలు ప్రధాన ఆలయానికి తిరిగి వచ్చిన తర్వాత దేవతలను బంగారు ఆభరణాలతో అలంకరించి రథాలు పూజిస్తారు. ఈ వేడుకను సునభేష అని పిలుస్తారు. ఈ మొదటి రాజు కపిలేంద్ర దేవ 1460లో ప్రారంభించాడని, యుద్ధం నుండి విజయం సాధించిన తర్వాత జగన్నాథుడికి బంగారాన్ని విరాళంగా ఇచ్చాడని సాంప్రదాయం చెబుతోంది. దాదాపు 208 కిలోల బరువున్న బంగారు ఆభరణాలతో దేవతలను అలంకరిస్తారు.